వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎడిషన్. చంద్రబాబు ఎకరా ₹1 ధర నిర్ణయించాలనుకోవడం తప్పుగా ఈ దర్యాప్తు సంస్థలకు కనిపించదు. వైఎస్ఆర్ చేసినవన్నీ మాత్రం దర్యాప్తు సంస్థలకు తప్పుగానే కనిపిస్తాయి. దర్యాప్తు సంస్థలే ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎవరు ఆడిస్తే ఆడుతున్నాయో, ఎవరి డైరెక్షన్ లో దర్యాప్తు సంస్థలు ఛార్జ్ షీట్ల మీద ఛార్జ్ షీట్లు ఇస్తున్నాయి. వైఎస్ జగన్ మీద అక్కసుతో రాష్ట్ర ఆర్థిక చిత్రపటాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారో కాంగ్రెస్ ఎల్లోవాదులు సమాధానం చెప్పాలి. నిజానికి ఇక్కడ సీబీఐ కావాలని విస్మరించిన విషయం ఒకటి ఉంది. అది ఎకరకు ₹15 లక్షల ధరను నిర్ణయించింది ఏకమొత్తంగా అమ్మటానికి. కానీ ప్రభుత్వం ఎకరా ₹7 లక్షల చొప్పున కేటాయించింది లీజు పద్ధతిన. ₹7 లక్షల చొప్పున ధర నిర్ణయించి ఆ ధరలో 1% ఏడాదికి లీజు అద్దెగా చెల్లించాలనేది హెటెరో అరబిందో సంస్థలతో చేసుకున్న ఒప్పందం. పైపెచ్చు ఆ లీజు మొత్తాన్ని ఒకేసారి ముందే చెల్లించాలనేది కూడా ఒప్పందంలోనే ఉంది. దీంతో ఆ రెండు సంస్థలు భూమిని తీసుకున్న వెంటనే ఎకరాకు ₹7 లక్షల చొప్పున లీజు అద్దెను ఒకేసారి చెల్లించేశాయి. అంటే ఎకరాకు ₹7 లక్షల చొప్పున సొమ్ము ముందే ఏపీఐఏసీ చేతికి వచ్చింది. పైపెచ్చు లీజు గడువు ముగిశాక ఆ భూమి ఎలాగూ ఏపీఐఏసీ చేతికి వస్తుంది. ఇక్కడ గమనించవలసిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇది యాంకర్ యూనిట్, అంటే దీన్ని చూసి మరిన్ని పరిశ్రమలు రావడానికి వీలుంటుంది. పైపెచ్చు 1-2 ఎకరాలు కాకుండా 100ల్లో కేటాయించేటప్పుడు ఎలాగో ధరలు రాయితీలు ఉండనే ఉంటాయి. పారిశ్రామిక విధానమైన పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ఉంటుంది, పరిశ్రమల్ని ఆకర్షించేలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఫోక్స్ వ్యాగన్ కోసం విశాఖ జిల్లాలో భూమిని కేటాయించాలనుకున్నప్పుడు ఎకరాకు ₹1 చొప్పున ధర నిర్ణయించడం అబద్దమేమీ కాదు. ఒక పరిశ్రమను ప్రోత్సహించాలనుకున్నప్పుడు ఇలాంటి రాయితీలు ఇవ్వడం కొత్తమీ కాదు. భూమికి ఎక్కువ ధరను నిర్ణయించి తర్వాత దాన్ని తగ్గించి పారిశ్రామికవేత్తలకు కేటాయించడం వల్ల వారు తమకు భారీగా తగ్గింపు లభించిందని భావిస్తారు, త్వరగా ముందుకొస్తారు. అన్ని వ్యాపారాల్లోనూ అనుసరించే సూత్రమే ఇది. అసలు సీబీఐ చూడాల్సింది ఏమిటి? ఈ నిర్ణయం రాష్ట్రంలో అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కన్నా భిన్నంగా ఉందా? ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదా? పారిశ్రామిక విధానానికి భిన్నంగా ఏమైనా వ్యవహరించారా? ఇది కదా చూడాల్సింది. ఇవేమీ చూడకుండా వైఎస్ జగన్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏ విధంగా విండిక్టివ్ నేచర్ తో సీబీఐ ప్రవర్తిస్తుందో, ఏ విధంగా కక్షపూరిత వాతావరణంతో ప్రవర్తిస్తుందో, తనకి ఆయన బెయిల్ కూడా రాకుండా చూడడానికి ఎలా ప్రయత్నం చేసిందో అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ముందు రోజే వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఈడీ చిదంబరం గారిని గెలవడం, తర్వాత వెంబడే 2 గంటల్లోనే ఈడీ అటాచ్మెంట్, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కాదు, మేధావులకు కాదు, కామన్ మ్యాన్ సామాన్య పౌరునికి కూడా అర్థమవుతుంది ఏ విధంగా సీబీఐ, కాంగ్రెస్, తెలుగుదేశం కుట్రతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధంలోనే ఉంచాలని ప్రయత్నం చేస్తుందనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఆ విషయాలన్నీ కూడా ఇదివరకు ప్రధానమంత్రి గారికి చెప్పాం, ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అంటే గతంలో కాంగ్రెస్ ప్రమేయం లేదు సిబిఐ విషయం ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు అటువంటి మాటలు. అవి మీడియా వాళ్ళు సృష్టించుకున్నటువంటి. మరో ముఖ్యాంశం ఏంటంటే, చుట్టూ కాంపౌండ్ వేసి మధ్యలో రోడ్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పించాకే ఏపీఐఏసీ తన పారిశ్రామిక వార్డుల్లో ప్లాట్లు కేటాయిస్తుంది. కానీ జడ్చర్లలోని సెజ్కు అలాంటిదేమీ చేయలేదు. చుట్టూరా కంచె కానీ, మధ్యలో రోడ్లు కానీ, వీధి లైట్ల వంటి ఇతరత్ర సౌకర్యాలు కానీ అన్ని ఆ భూమిని తీసుకున్న హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మా సంస్థలే వేసుకున్నాయి. అభివృద్ది చేసిన భూమిని ఎకరా ₹15 లక్షల ఏకమొత్తంగా విక్రయించాలని అనుకున్నప్పుడు అభివృద్ది చేయని భూమిని ఎకరా ₹7 లక్షల చొప్పున, అది కూడా లీజు ప్రాతిపదికన కేటాయించడం తప్పేలా అవుతుంది? అవన్నీ విస్మరించి ఆ 2 కంపెనీలకు ప్రభుత్వం ₹12 కోట్ల లబ్ది చేకూర్చిందని చెప్పడాన్ని ఏమనుకోవాలి? ఇది రాజకీయ కుట్ర అనడానికి ఇంకా ఏం కావాలి? మెదక్ జిల్లా పాసమైలారంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసింది. దీనిలో అరబిందో ఫార్మాకు భూమి కేటాయించడంతో 2003 నాటికే అదొక యూనిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2005లో విస్తరణ నిమిత్తం భూమి కోసం దరఖాస్తు చేయడంతో ఏపీఐఏసీ దానికి 2 విడతలుగా 27.46 ఎకరాలు, 2.87 ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. అప్పటి కమిటీ నిర్ణయించిన దాని ప్రకారం చదరపు మీటర్కు ₹150 చొప్పున వసూలు చేశారు. అంటే ఎకరాకు ₹6,07,29,000 చొప్పున వసూలు చేశారన్నమాట.